హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ స్టేట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ అనేది నడుస్తుంది. దీని గురించి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. చూడగలరు. ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది అంటే, రేషన్ కార్డ్ డిపోలకు వెళ్ళి లేదా రేషన్ వ్యాన్ అనేది మీ ఇంటికి వచ్చినప్పుడు చాలామంది వారి యొక్క బయోమెట్రిక్ వేయనందున వారి పేర్లన్నీ కూడా రావడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే 5 సంవత్సరాలు దాటిన పిల్లలు, వృద్ధులు, వలస వెళ్ళిన వారు, అదేవిధంగా చనిపోయిన వారు. వీళ్ళందరూ కూడా చనిపోయిన వారిని మినహాయించి మిగిలిన వ్యక్తులందరూ కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ ఈకేవైసీ అనేది ఒక గ్రామంలో చూసుకుంటే 100%లో కేవలం 30% పేర్లు మాత్రమే రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం చాలా వరకు పేర్లు ఉండవు, జస్ట్ కొంతమంది మాత్రమే ఈ ఈకేవైసీ చేయించుకోవాలి అని చెప్పేసి లిస్టులో పేరు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు డౌట్ రావచ్చు, మా రైస్ కార్డుకి మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిది ఈకేవైసీ ప్రక్రియ అయ్యిందా లేదా అని. దీన్ని తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీ రేషన్ డిపో యొక్క డీలర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆల్రెడీ డీలర్లకు ఈకేవైసీ ఎవరైతే అవ్వలేదో ఆ షాప్కు సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది. అందులో మీ పేరు ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇక రెండోది, ఆన్లైన్లో కూడా మీ రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది అయిందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ లిస్ట్ని చెక్ చేసుకుంటారంటే నో ప్రాబ్లం. లేదన్నా ఆన్లైన్లో కూడా మేము చూసుకోవాలి అనుకుంటున్నాం అని మీరు అనుకుంటే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఆన్లైన్లో మీ రైస్ కార్డ్ నెంబర్తో మీ ఫోన్లో లేదా మీ ట్యాబ్లో లేదా మీ సిస్టంలో ఏ విధంగా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం జరుగుతుంది. మీరు మీ ఈకేవైసీ ప్రక్రియను ఉందో లేదో డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు లేదా ఆన్లైన్లో చూశారు, మీ పేరు ఉంది, అప్పుడు ఏం చేయాలి? వెంటనే మీ ఆధార్ కార్డ్, రైస్ కార్డు, మీ రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ను వేసినట్లయితే మీ యొక్క ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఒకవేళ మీ బయోమెట్రిక్ అనేది ఆ డిపో దగ్గర లేదా మీ ఈకేవైసీ ప్రక్రియ చేస్తున్న సమయంలో బయోమెట్రిక్ ఫెయిల్ అయినట్లు చూపిస్తే ఖచ్చితంగా మీరు చేయవలసింది ఆధార్ సెంటర్కి వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డు మీరు మీ మొబైల్ తీసుకెళ్ళి ఖచ్చితంగా ముందు బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత అది అక్నాలజ్మెంట్ అనేది మీకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫోన్కి కూడా అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది 3 నుంచి 7 రోజుల్లోపు ఈ ప్రక్రియ ఓకే అవుతుంది. అంటే మీరు బయోమెట్రిక్ వేశారు కదా ఆధార్ సెంటర్లో, అది అనేది ఓకే చేయడం జరుగుతుంది. ఓకే అయిన తర్వాత అప్పుడు మీ బయోమెట్రిక్ అప్డేట్ అయింది కాబట్టి వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ రైస్ కార్డును తీసుకుని రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి మీ బయోమెట్రిక్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు. మీరు అనుకోవచ్చు, దూరంలో ఉన్నారండి, లేదా లేగలేని పరిస్థితుల్లో ఉన్నారండి, లేదా అందుబాటులో లేరండి, మా బయోమెట్రిక్ పడట్లేదు, ఇప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ లైన్లో ఎవరు నిలబడతారు, ఆ తర్వాత ఈ రేషన్ డిపోలకు వచ్చి ఇక్కడ ఎవరు ముద్ర వేస్తారు, ఎందుకులేండి ఇదంతా అని చెప్పేసి మీరు వదిలేయచ్చు. కానీ అలా చేయకండి. ఒకవేళ చేసినట్లయితే, ఒకటి, రేషన్ కార్డులో మీ పేరు అనేది తొలగిపోవచ్చు. 2, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్స్ అనేవి ఆగిపోవచ్చు. 3, మీ రేషన్ కార్డులో పేరు లేనట్లయితే మీకు రైస్ అనేది రాకపోవచ్చు. తరువాత ప్రభుత్వానికి సంబంధించి ఏ స్కీమ్కైనా లేదా ఏ అప్లికేషన్స్ అయినా, ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికైనా రైస్ కార్డులో పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీ పేరు కానీ లేనట్లయితే తద్వారా మీకు రావాల్సిన ప్రతిఫలాన్ని కూడా పొందలేకపోవచ్చు. కాబట్టి ఎవరూ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా
ఒకవేళ మీ పేరు ఖచ్చితంగా ఉంది అని మీకు తెలిస్తే ఈకేవైసీ ప్రక్రియను చేయించుకోండి. దీనికి గాను ఈ ఈకేవైసీ ప్రక్రియకు మార్చి 31 అనేది డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా మట్టుకు ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోని కారణం వల్ల మళ్ళీ దీనిని ఈ నెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు, సార్ మాకు కొత్తగా పెళ్ళయింది, మా భార్యను మా రైస్ కార్డులో యాడ్ చేయాలి. 2, మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని రైస్ కార్డులో యాడ్ చేయాలి, కానీ అవ్వట్లేదు. ఏం చేయమంటారు? ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎక్కడ చేయించాలి అనే దాని గురించి చాలామంది అడగడం జరుగుతుంది. సో ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు గతంలో రేషన్ కార్డు ఉండేది, తరువాత రైస్ కార్డ్ అనేది రావడం జరిగింది. ఫ్యూచర్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర ఉంది కదా, ఇలా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అనేవి మీ దగ్గర ఉన్నాయి కదా, అదే తరహాలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రూపంలో రైస్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు మ్యారేజ్ అయినట్లయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మీ మిస్సెస్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ అన్ని రెడీ చేసి ఉంచండి. మీ పిల్లలు ఒకవేళ యాడ్ చేయాలి అనుకుంటే మీ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్, వారి యొక్క ఆధార్ కార్డ్, వీటిని రెడీ చేసి ఉంచండి. సో ఫ్రెండ్స్, ఈ రైస్ కార్డు ప్రక్రియ అనేది త్వరలో ఈ గ్రామ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ సేవలకు కూడా ఇవ్వచ్చు. అందులో రైస్ కార్డ్ యాడింగ్, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్, రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్, డిలీట్ మెంబర్, ఈ ఆప్షన్లు అనేవి రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రైస్ కార్డు కోసం ఏ డాక్యుమెంట్స్ ఉండాలో వాటిని రెడీ చేసి ఉంచుకున్నట్లయితే ఆప్షన్ ఎనబుల్ చేయగానే మీరు మీ యొక్క ప్రక్రియను పూర్తి చేసుకోగలరు. ఇప్పుడు ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది, చూడగలరు. ఫ్రెండ్స్, రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది అయిందో లేదో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం జరుగుతుంది, చూడగలరు. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకుని మీరు మొబైల్లోనే కూడా చేసుకోవచ్చు, లేదా పీసీలో కూడా చేయొచ్చు. ఈపీడిఎస్ ఏపీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అది కొంతసేపు లోడింగ్ తీసుకుని అది మిమ్మల్ని ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డాష్ బోర్డ్ అనే ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఈకేవైసీ అయింది లేదా చూడాలి కాబట్టి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి ఏదైనా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ ఎంటర్ చేసి ఆ విధంగానే ఆ పక్కన ఉన్న క్యాప్చాను టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే చివరిగా ఉన్న సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను టైప్ చేసిన రైస్ కార్డులో 2 వ్యక్తులు ఉన్నారు. వీరిద్దరికి కూడా చూడండి, ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది సక్సెస్లోనే ఉంది. సో వీరికి మరి ఎటువంటి ఈకేవైసీ అనేది చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక నెంబర్ టైప్ చేసి చూపిస్తాను, చూడండి. నెంబర్ టైప్ చేసి అదేవిధంగా క్యాప్చాను చేయండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఈకేవైసీ స్టేటస్ అనేది సక్సెస్ అని చూపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు టైప్ చేసిన రైస్ కార్డులో 4 వ్యక్తులు ఉన్నారు. ఇందులో 2 వ్యక్తులకి సక్సెస్, 3 వ్యక్తులకి సక్సెస్ అని చూపించింది. ఒకరికి పేరెంటల్ అథెంటికేషన్ అని చూపిస్తుంది. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ అయ్యిందా లేదో చెక్ చేసుకునే విధానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై హింద్.